చెప్పారు. అండ్ అనేసి మీరు చెప్పండి, క్షణంలో ఒక రోల్లో చూడడం జరిగింది, అప్పటి నుంచి డెఫినెట్గా అందరి కళ్ళు మీ వైపుకి వచ్చాయి. అండ్ దాని తర్వాత రంగస్థలంలో అత్తమ్మగా చూడడం జరిగింది, పుష్పలో రీసెంట్గా సునీల్ గారి వైఫ్ రోల్లో అదొక డిఫరెంట్. బట్ దీంట్లో సుమతి కంప్లీట్గా వేరేలాగా అనిపిస్తూ ఉండింది. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ లాగే ఉంది. అంటే డెఫినెట్గా ఎంతమంది హీరోయిన్లు చేసినా, ఎంతమంది చేసినా స్టిల్ అగైన్ యాక్సెప్ట్ చేసే ముందు ఎంతో కొంత ఒక థాట్ అయితే ఉంటుంది, హెజిటేషన్ ఉంటుంది, ఎంత కాదన్నా ఉంటుంది. సో ఫ్యామిలీలో వాళ్ళని చూడడం జరుగుతుంది, ఎంతో కొంత ఫ్యాన్స్ అంటే అభిమానులు ఏమనుకుంటారు పక్కకు పెట్టేస్తే ఒకటైతే వస్తుంది బ్రెయిన్లో, అది వచ్చిందా అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ శివ గారు నాకు నరేషన్ చెప్పినప్పుడు ఒక్కటే హెసిటేషన్ ఏంటంటే, నేను తమిళ్లో సిమిలర్ అంటే ఒక చెప్పొచ్చా వేసి తెలుస్తూనే ఉంది యాక్చువల్లీ. నేను తమిళ్ నా డెబ్యూ ప్రభుదేవా మాస్టర్తో వేసే క్యారెక్టర్ చేశాను నేను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి, ఫ్లాష్ బ్యాక్ అనే మూవీ. సో అదొక్కటే ఉండింది నాకు, దట్ ఐ డోంట్ వాంట్ దట్ పార్ట్ టు బి అ డిసడ్వాంటేజ్ ఫర్ విమానం. బికాజ్ ఏ సినిమాలో అయినా నాకు ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ ఒక వ్యూవర్గా పరిగణిస్తాను సినిమా కథ. ఇప్పుడు నేను సరే సో అండ్ సో యాక్టర్ని సో అండ్ సో రకంగా ఒక సినిమాలో చూశాను, మళ్ళీ అలాంటిదే చేస్తే కొంచెం ఎందుకు అబ్బా మళ్ళీ అని ఒకటి వచ్చేస్తుంది. నేను అది నా ఆడియన్స్కి ఇవ్వాలని ఉండదు, దట్స్ మై ప్రయారిటీ. నా ఎజెండాలో నేను రిపీట్ చేయకూడదు అనేది. బికాజ్ ఒక సినిమాలో మనం భాగం అయిన తర్వాత సినిమా కంటే పెద్ద హీరో ఎవరు లేరు, సినిమా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అయితే గీతే మనం దానికి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అనేది. సో అదొక్కటే చెప్పాను శివ గారు, నేను ఇంకేది చెప్పలేదు. రోల్ గురించి ఎలాంటి ఏ ప్రాబ్లం వదులుకోకూడదు అనిపిస్తుంది అని అన్నారు, అది చేశానండి అలాంటిది సిమిలర్ గా ఉంది, బట్ నాకు వదులుకోవాలనిపించట్లేదు. ఈ సినిమాలో నేను అది అదృష్టం ఉండాలి. ఇట్లా కొన్ని కథలు చెప్తాం కదా మనం, అందులో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకోవాలి. ఇవన్నీ పాత్రలండి, ఆ పాత్రలు చేయగలిగాము, నన్ను అనుకున్నారు, నా అదృష్టం అంతే. అవును అంతే కదా. అంటే మేబీ యాక్టర్స్ అనేవారు చాలా బ్లెస్డ్ ఏమో, బికాజ్ ఒకవేళ ఎంబీబీఎస్ కష్టపడి చదివితే డాక్టర్ మాత్రమే అవుతాము, యాక్టర్ అయితే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అందరి లైఫ్ ని జీవించి రావచ్చు అనమాట. అండ్ యా ఎస్పెషల్లీ సుమతి ఇచ్చిన మెమరీస్ ఏంటి, బికాజ్ సుమతి ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ కూడా అనిపించింది. యా సో ఎలా మంచి సీన్ ఉంది అది ఎస్టాబ్లిష్ చేయడానికి. మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కని గారికి అందరికి ఫేవరెట్ సీన్ అది. యా జూన్ 9th చూస్తున్నాం మనం సుమతి ఏంటి అని. పైగా క్యారెక్టర్స్ చేయడమే కాదు, మీ క్యారెక్టర్ పేర్ల మీద, మీ పేర్ల మీద ఈ పాటలు ఫేమస్ అక్కడ. సుయా సుయా అనేసి చరణ్ గారు ఆయన కంపోజ్ చేసి ఆయన పాడారు కూడా ఈ పాట. నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్, నాకు భలే పెక్యులర్ డిఫరెంట్ వాయిస్ అండ్ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ మీతో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్వాల్వ్ అయ్యారు, చాలా శరణే కోటినా. ఓ నా కోటి రాహుల్ రామకృష్ణ, ఆయన సుమతి మీరే. ఓ ఆయనకి సుమతి మీరేనా? అంటే మోర్ దెన్ పాటలే కాదు, బీజిఎం చాలా ఇంపార్టెంట్ ఇందులో. చాలా మీరు చూసారు కదా ఇంటర్వెల్ దగ్గర అయితే, సముద్రకని గారు కూడా ఆ పాట సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పటికీ స్టిల్ యా దట్ వాస్ అమేజింగ్. అందరూ చాలా మంది లాస్ట్ 20 minutes అని అన్నారు, కానీ నేనైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యాను అంతే కదా. చాలా స్ట్రాంగ్ గా కనిపించే వాళ్ళే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అనమాట. సో నాకు తెలిసి హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ రిలీజ్ గా, బాగా హ్యాపీగా ఉన్నారు, అది కనిపిస్తుంది నాకు యాక్చువల్లీ, ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో జీ స్టూడియోస్ దీన్ని అందించడం జరుగుతుంది అండ్ మీరు దీన్ని ప్రొడక్షన్ చేసి మనకి అందిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చి, న్యూ డైరెక్టర్ వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎమోషనల్ సినిమా ఎలా వెళ్తుంది ఏంటి అని? లేదండి, ఎందుకంటే తను అన్నట్టు ఫాదర్ ఎమోషన్ అనేది, కొన్ని ఎమోషన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్, మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, బ్రదర్ ఎమోషన్, లేకపోతే ఒక లవర్ ఎమోషన్, అలా చెప్పంగానే కథ వినేటప్పుడు ఫినిషింగ్ లో నేను ఏడ్చేసాను. ఏడ్చేసి ఏంటి శివ నువ్వు ఏదో కథ చెప్తావు అనుకుంటే ఎంత ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు శివ నాన్న గురించి మాట్లాడంగానే కొంచెం అల్లే కొంచెం టైం అయితే వచ్చేసింది, స్టార్ట్ అయింది, టక్కున షిఫ్ట్ అయిపోయింది. లేదు మీరు కూడా అల్లనేదే ఉన్నారు శివ ఇప్పుడు మాట్లాడంగానే, నేనే దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో తను చెప్పంగానే బేసిక్ కొంచెం విజన్ చేసుకుంటాం కండి, ఇది ఎలా వస్తుంది తెర మీదకి అనేది ఒక ఐడియా ఉండిద్ది కాబట్టి, లేదు ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది శివ, కానీ ఇది ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని అప్పటికి జీ స్టూడియోస్ మేము టైఅప్ అవ్వాలి ఇంకా.
సో నువ్వు నన్ను నమ్మొచ్చో కథ చెప్పావు. ఆ రోజు ఇంకా గని రిలీజ్ అవ్వలేదండి. సరే ఏదో ధైర్యంగా చేసేద్దాంలే కానీ డిసైడ్ ఇద్దరు దూకుతావు అంటే సముద్రగని గారు బాగుంటారండి అంటే ఇంకొక అదృష్టం నాకు, ఆ గని అన్న అయితే ఇంకా హ్యాపీ. మీరు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు కదా అలాంటి కథలు ఎలాగ వస్తున్నాయి అని చెప్పి. బేసిక్గా ఆయన మెంటాలిటీ, ఆయన నేచరే చాలా పైన అంత గంభీరంగా ఉంటారు కదా, హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉంటాయండి. ఆయన ఆ స్క్రిప్ట్ రాగానే దాంట్లోని ఎమోషన్ కరెక్ట్గా ఆయన ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఆయన తమిళ్లో చేసిన సినిమాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తెలుగులో మన విమానం కానివ్వండి, అది ఫీల్ అయితేనే ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా అయింది. కరెక్ట్. యాక్చువల్లీ మిమ్మల్ని నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, సముద్రకని గారు అసలు ఎలా చేయగలుగుతారు? బికాస్ క్రాక్లో చూసినప్పుడు ఆ విలనిజం చూసినప్పుడు లైక్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ విమానంలో చూసినప్పుడు ఇది కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్ అంటారు కదా, అలా కనిపిస్తుంది అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇంత బిజీగా ఉన్నప్పుడు నేను అప్ప బాడీ పెంచుతానండి, ఇవన్నీ చేస్తానండి, నాకు టైం కావాలండి అని అనాల్సిన అవసరం లేదు సార్. బట్ యా అంటే చేయాలి, మనం వచ్చి కెమెరా మనం చూసుకునే ఉంది, వేరే ఎవరి కోసం వద్దు, కెమెరా కోసం చేయాలి. కెమెరా మనం లవ్ చేస్తేనే మనము, కెమెరాలో తిరిగేస్తే అంతే అవుట్. కెమెరాకి న్యాయంగా ఉండాలి, కెమెరాకి నిజంగా ఉండాలి, కెమెరాకి సిన్సియర్గా ఉండాలి. అందుకే చెప్తాను, అక్కడ మైక్ పెట్టుకుని వాళ్ళు రెడీ ఆర్టిస్ట్ పిలవండి అలాంతనే నానే తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి పిలవాలి అలానే వెయిట్ చేసుకుని అది వేరే వేరేలాగా ఉండు. మనం సిన్సియర్గా ఉండాలి, మనం నిలిచే మట్టికి మన ముందుండే కెమెరాకి మనం సిన్సియర్గా ఉండాలి. ఫస్ట్ మనం సిన్సియర్గా ఉండాలి. గ్లాసులు చూడాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మీరు వాష్రూమ్స్ అది అక్కడ ఇది ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు వస్తుంటే నా డబ్బులన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి అంటే ఒకళ్ళ బలహీనతని మనం సొమ్ము చేసుకోకూడదు అన్న డైలాగ్ చాలా చాలా అర్థవంతంగా ఉంది, అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని రివీల్ చేయకూడదు బేసిక్ గా. అండ్ దాని తర్వాత ఒక సీక్వెన్స్ ట్విస్ట్ ని రివీల్ చేసినప్పుడు ఆపోజిట్ లో ఉండే బలహీనత ఉందని అందరూ డబ్బు కరెక్ట్ సార్, అదే కదా, బలహీనతనే డబ్బు చేసుకుంటూ ఉంటారు డెఫినెట్ గా. అండ్ ధ్రువ్ నీకెన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఉన్నాయి కదా, డాడీతో లవ్ ఉంది, అన్నతో లవ్ ఉంది, కెమెరాతో లవ్ ఉంది. విమానం ఎక్కాలన్న ఆశ ఉందనే అనుకున్నాను, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంకో సీట్ కూడా పక్కన ఉండాలి అని తెలియదు. నార్మల్ ఫ్రెండ్స్ అన్నడా, దానికి ఎందుకు గర్ల్స్ ఉన్నారా? ఫస్ట్ నుంచే పేరెంట్స్ బాగా అసలు గర్ల్ అన్న పేరునే రానివ్వట్లేదు అసలు. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్. అమ్మ ఇస్ ఆల్సో యువర్ ఫ్రెండ్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అదే అడిగా నేను. అయినా మీ స్కూల్లో గర్ల్ ఉన్నారా? ఫ్రెండా నీకు? స్కూల్ చేంజ్ ఉన్నారు కాబట్టి నువ్వేంట్రా ఇలా ఉన్నావు? నేను చెప్తున్నా రాసుకోండి, ఫస్ట్ వీడే అంటే వాడికి ఫాదర్ అంటే గర్ల్స్ అంటే ఇష్టం లేదు, ఓన్లీ ఇలాంటి వాళ్ళే ఫస్ట్ పట్టుకొస్తారు ఛాన్స్ లో. నాకు ఈయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే సముద్రకని అన్న క్యారెక్టర్ ఇస్తే ఈ క్యారెక్టర్ అయిపోయి సినిమా షూట్ అయిపోయే వరకు ఈ క్యారెక్టర్ అయిపోయింది, వీడు రిలీజ్ అయ్యే వరకు అలాగే ఉంటాడేమో క్యారెక్టర్స్ లో, దాని తర్వాత అసలు బయటకు వస్తాడేమో. నిజంగానే కరెక్ట్ కాదు. పడిపోతావు నాన్న అంటే ఏంటి, ఏమంటావు నువ్వు? యాక్చువల్లీ అది నెక్స్ట్ లెవెల్ ఉండింది, అది పట్టుకో అంటే అది చిన్న డైలాగ్ అయి ఉండొచ్చు, బట్ దాని యాక్చువల్లీ ఈ సినిమాకి మాటలు రాశారు అనేది కరెక్ట్ కాదండి, సంభాషణలు రాశారండి. ఒకసారి ఓ మాట అన్నాడు నాకు, ఈ సినిమా చూస్తే ఎంత ఏడుపు వస్తుంది, తన మాట ఎప్పుడు నాకు గుర్తుకొచ్చిన మాట, పడుకోలేదు సార్ రాత్రి అంతా నిద్ర రాలేదన్నాడు ఒకసారి నాతో. ఎందుకు అండి అని అడిగితే, మా ఊర్లో మా నాన్న నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక సులభ కాంప్లెక్స్ ఒక రౌండ్గా పోస్టర్లు అతికిస్తారు కదా, అక్కడ సినిమా పోస్టర్లు అతికిస్తారు, మా నాన్న చూస్తూ ఉంటాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత అక్కడ శివప్రసాద్ యానాలని పోస్టర్ మా నాన్న చూసి చదివితే ఆ రోజు పడుకుంటానండి. నాకు అది ఇంకా ఎక్కువ పెయిన్ అనిపించింది. యాక్చువల్గా అది ఏదో జనరల్గా చెప్పాను, నేను అది ఎక్కువ నిద్ర రాదండి, ఎందుకంటే ఏదో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, అవ్వలేకపోతున్నాను, భయంగా అప్పుడు అంటే అప్పుడు ఏంటంటే మీ పెయిన్ అంటే చెప్పాను. ఇది ఒక సినిమా పోస్టర్ మీద డైరెక్టర్ యానాల శివప్రసాద్ అనే పేరు మా నాన్న చూస్తే నాకు ఆ రోజు నిద్ర పట్టిద్దండి అంటే, నేను మిమ్మల్ని డైరెక్టర్ని చేస్తానండి అన్నారు. మంచి కథ చెప్తే
నేను ఏ హీరో కావాలంటే ఆ హీరో రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాను అన్నారు. తర్వాత కథ చెప్పాను, చాలా బాగా నచ్చింది. ఎవరైతే బాగుంటారని అనుకుంటే ఇద్దరం ఒకేసారి సముద్రకని గారు అన్నాము.